బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలోని సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు మళ్ళీ మారబోతున్నాయి. ఇటీవల కాలంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు రిజర్వేషన్లు ఎక్కడెక్కడైతే వార్డుల వారీగా సర్పంచుల స్థానాల వారీగా రిజర్వేషన్లని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో ఆ రిజర్వేషన్లు ఇప్పుడు మళ్ళీ మారబోతున్నాయి. ఓట్ల పండుగ షురువైంది. ఈసారి తథ్యం, ఈసారి ఎటువంటి మార్పు ఉండే అవకాశం, ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉండే అవకాశం లేదు. మరొక వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందట. అయితే పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ని ఇస్తాం మేము. అటు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, చట్టం చేస్తే చట్టం పెండింగ్ ఉంది. తర్వాత లీగల్గా కూడా మనం ప్రభుత్వాలు కోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా కోర్టు కూడా మనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2 ఏళ్ళు పూర్తయిపోతే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆ 5th కమిషన్ సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయల నిధులు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, అది మురిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలకు వెళ్తున్నామని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మరొక వారం రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ మారేటువంటి ఆ నోటిఫికేషన్ రాబోతున్న రిజర్వేషన్లు ఏ గ్రామ పంచాయతీలకి ఏ రిజర్వేషన్ వచ్చింది, ఏ వార్డు స్థానానికి ఏ రిజర్వేషన్ వచ్చింది పూర్తిగా ప్రకటించబోతున్నారు. అయితే పార్టీ పరంగా ఇస్తామనేటువంటి మాటకి కట్టుబడి ఉన్నాం కాబట్టి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు గతంలో ఉదాహరణకి ఒక గ్రామ పంచాయతీ పరిధిలో మొన్న ప్రకటించిన దాంట్లో బీసీ అని కనుక వచ్చి ఉంటే అది బీసీగా కాదు జనరల్గా మారే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్సీలకు సంబంధించి ఎర్రదనంగా ఉంటాయి, ఇక్కడ ఎటువంటి మార్పులు లేవు. కానీ అక్కడ వచ్చినటువంటి బీసీ స్థానాల్లో జనరల్ అని వచ్చే అవకాశం ఉంది. అక్కడ జనరల్ వచ్చిన దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా ఇది సింబాలిక్ ఎన్నికేం కాదు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసే ఎన్నికేం కాదు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అనేవి. కాబట్టి అక్కడ బలపరుస్తున్న అభ్యర్థి, కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థి, బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థి లేదా బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులని వాళ్ళు బలపరిచేటువంటి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటారు. మనకి ఇండివిజువల్గా సింబల్ ఉంటుంది, బీఫామ్ ఏముంటుంది ఇక్కడ. కాబట్టి అక్కడ బలపరిచేటువంటి అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేకపోయాం. కాబట్టి 42% మందికి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా అక్కడ ఇచ్చేటువంటి జనరల్ స్థానాల్లో మేమిస్తాము. అది రావాల్సింది యాజ్ పర్ ఎస్సీ ఎస్టీలకి యాజ్ ఈజ్ రిజర్వేషన్ ఉంటుంది, దాంట్లో ఏం చేంజ్ ఉండదు. ఇప్పుడు మారేదల్లా మళ్ళీ జనరల్ బీసీ స్థానాలను జనరల్గా మారుస్తారు. ఆ జనరల్గా మార్చేటువంటి క్రమంలో ఎటువంటి మార్పు చేర్పులు ఉంటాయి, ఇక మహిళలకు ఎన్ని స్థానాలు ఉంటాయి, తర్వాత పురుషులకు ఎన్ని స్థానాలు ఉంటాయి, ఇవన్నీ మారబోతున్నాయి. బీసీ మహిళలు ఉన్న చోట అక్కడ జనరల్ మహిళలు వస్తాయా లేదంటే జనరల్ వస్తారా, ఇలాంటి మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి. రిజర్వేషన్లు మొత్తంగా మారబోతున్నాయి. డిసెంబర్ 15 కల్లా ఇక ఎన్నికల ప్రక్రియని పూర్తి చేసే ఆలోచనలో ఉందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గరిష్టంగా 60% రిజర్వేషన్ ఇద్దామనుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినా కూడా సీఎం ప్రతిపాదనకి ఓకే చెప్పారట మంత్రులు. గరిష్టంగా 60% రిజర్వేషన్ ఇద్దామన్నారట సీఎం రేవంత్. దీంతో సీఎం ప్రతిపాదనకి మంత్రులంతా ఓకే చెప్పారట. మా ప్రతినిధి మను సిద్ధంగా ఉన్నారు. మను, ఇది పార్టీ పరంగా జరిగే ఎన్నిక కాదు, పార్టీ సింబాలిక్గా లేకపోతే పార్టీ బీఫామ్ పై జరిగే ఎన్నిక కాదు. మొదటి నుంచి వాళ్ళు చెప్తున్న మాట ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇస్తాం పార్టీ పరంగా చెప్పారు, దానికి కట్టుబడి ఉన్నామని ఇప్పుడు అదే ప్రకటించారు కూడా. మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ దగ్గరికి వెళ్ళి రిజర్వేషన్లో మార్పు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది. 50% లోపే రిజర్వేషన్ ఉండాలి. ఆ తర్వాత మిగిలిన జనరల్ కేటగిరీలో ఎంత మేర బీసీలకు రాబోతోంది. యాజ్ పర్ పాత రిజర్వేషన్ల ప్రకారంగా అంటే బీసీలకు 27%, అటు మిగిలింది జనరల్, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ జనాభా అనంతరంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు బీసీలకి ఏ శాతంగా రిజర్వేషన్ అమలు కాబోతోంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో, మరీ ముఖ్యంగా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? డెడికేషన్ కమిషన్ 42% కి సంబంధించి జాబితా ఇచ్చింది. ఇప్పుడు అట్లా కాకుండా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది కాబట్టి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు 50%కి మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరొకసారి ఇవ్వాలనేటువంటి డెడికేషన్ కమిషన్ కోరింది. దాని ద్వారా కమిషన్ ఇచ్చేటువంటి నివేదికను తెప్పించుకోవాలని చూస్తా ఉంది. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం సర్పంచ్ ఎన్నికలను మాత్రమే నిర్వహించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఆ అంశానికి సంబంధించి. ఎందుకంటే 15వ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి టైం పీరియడ్ ముగుస్తూ ఉంది. 2026 మార్చి 31 తోటి టైం పీరియడ్ క్లోజ్ అవుతుంది. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు 3,000 కోట్లు తిరిగి వెనక్కు వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి గ్రామాల అభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ 3,000 కోట్లు అత్యవసరం గ్రామాలలో అభివృద్ధి కోసం.
ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు తిరిగి వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఇమీడియట్లీగా ఆ నిధుల కోసం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. December 15 లోపలనే నోటిఫికేషన్ అవ్వాలి, ఎన్నికలు అయిపోవాలి. ఆ 3,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చేటువంటి అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పట్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు. అది 42% రిజర్వేషన్ కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ అంశం లీగల్ గా తేలేంత వరకు జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల కోసం వేచి చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి మాత్రం సర్పంచ్ ఎన్నికలతోటి ముందుకు వెళ్లాలనేటువంటి డిసైడ్మెంట్ చేస్తుంది. రాజ్యాంగ పరంగా కోర్టులు ఇచ్చిన సూచన మేరకు 50% లోపలనే రిజర్వేషన్లను అమలు చేయాలి అనేటువంటి దాంట్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ దాంట్లో భాగంగా డెడికేషన్ కమిషన్ ని అడుగుతా ఉంది. నెక్స్ట్ ఇంకా మిగతా పై స్థాయిలో ఇచ్చేటువంటి వరకు 50% మించి 42%తో పాటు ఇంకా 60% వరకు కూడా ఇద్దాం కావాలంటే గ్రామాలలో అనేటువంటిది. నిజంగానే పార్టీ గుర్తుతో పోటీ చేసేది లేదు సర్పంచ్ ఎన్నికలు. ఇండిపెండెంట్ గుర్తులు వస్తాయి, బ్యాటు బాలు ఇట్లా ఇలా అనేక ఎంపీటీసీ ఎలక్షన్స్ అయినా కూడా ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు కాబట్టి జనరల్ ఉన్న స్థానాల్లో డైరెక్ట్గా మా పార్టీ ఇంకో పలానా బీసీ వ్యక్తికి బీఫామ్ ఇచ్చిందని చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అంటున్నట్టుగా సర్పంచ్ ఎన్నికలనే సరికల్లా వివిధ గుర్తులు ఉంటాయి, పార్టీ బీఫామ్ పైన పోటీ చేసే అసలు అవకాశం లేదు. కంప్లీట్గా అది వేరే ఎలక్షన్, కంప్లీట్ ఇండిపెండెంట్ ఎలక్షన్స్లా ఉంటుంది అది. సో ఆ సిచ్యువేషన్లో బలపరుస్తున్న అభ్యర్థి అని చెప్పేటువంటి మాటే చెప్పగలుగుతారు ఒక పార్టీ పరంగా. అలా ఒకవేళ బీసీ ఉన్న దగ్గర అది రెడ్డి పోటీ చేయొచ్చు, ఇంకేమైనా ఓసీ కేటగిరీకి సంబంధించిన పోటీ చేయొచ్చు. అవకాశం అది మనం అడ్డుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మనకు బీసీ రిజర్వేషన్ని మేము ప్రాతినిధ్యం వహించాలనుకున్న చోట మేము కోల్పోతాం కాబట్టి మాకు అవకాశాలు కావాలని కోర్టుకు వెళ్ళామని చెప్పేరైతే ఆ పిటిషనర్లు ఉన్నారో రేపు గ్రామ పంచాయతీ స్థాయిలో అదే రేజ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు కూడా కంటెస్ట్ చేయగలుగుతారు. వాళ్ళు వద్దడానికి కాంగ్రెస్ పార్టీకి హక్కు లేదు, ఎలక్షన్ కమిషన్ కూడా హక్కు లేదు. దీన్ని ఎలా ఛాలెంజ్ చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా దీన్ని ఫేస్ చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇది రాజకీయ పరంగా బీసీల గొంతు కోసేటువంటి కార్యక్రమం అనేటువంటిది బీసీలు చెప్తా ఉన్నారు, బీసీ సంఘాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిజంగానే అక్కడ బీసీలకు ఇచ్చే ఇక్కడ ఈ పర్టికులర్ గ్రామంలో బీసీకి కేటాయించాము, మా పార్టీ నుంచి నిలబడమని అభ్యర్థిని అని చెప్తే అందులోనే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి రెబల్ గా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ గుర్తుండదు కాబట్టి ఇండిపెండెంట్ గా వ్యక్తిగతంగా బీసీ అభ్యర్థికి ఓట్లు పడేటువంటి అవకాశం. మేమేమో పేరుకే బీసీకి ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది, కానీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి నిలబడితే బీసీ సామాజిక వర్గం నుంచి నిలబడే వ్యక్తి ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. ఎందుకంటే డబ్బు ప్రభావం ఉంటుంది, విపరీతంగా డబ్బు వెదజల్లుతారు కావాలి కాబట్టి ఆమె ఓడిపోయే అవకాశం ఉంటుంది అనేటువంటిది బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి మొదటి నుంచి కూడా. ఇది ఒక రకంగా నిజంగా చెప్పాలంటే రాజకీయంగా బీసీలను మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమంగానే చూసే సిచ్యువేషన్ ఉంది. మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది? ఇంకొకటి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా మిగతా పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అట్లనే నిలబెట్టాలని లేదు, ఎందుకంటే పార్టీ గుర్తు లేదు కాబట్టి జనరల్ గా. మరి ఇది ఖచ్చితంగా బీసీలను మరోసారి మోసం చేసేటువంటి కార్యక్రమంగానే చూసే సిచ్యువేషన్ ఉంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్ లో తీర్పు ఎట్లా ఉంటుందో చూడాలి. వ్యక్తిగతంగా పార్టీల గుర్తు కాకుండా అభ్యర్థిత్వాన్ని బట్టి జనరల్ గా ఈ మధ్య కాలంలో బీసీలు కూడా ఆక్రోశ సభను ఏర్పాటు చేశారు. వాళ్ళు సోషల్ ఫర్ జస్టిస్ అని చెప్పి రన్ కూడా ఏర్పాటు చేశారు. చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఉద్యమం చేసేటువంటి బీసీ ఉద్యమ నాయకులు దీన్ని అంగీకరించే అవకాశం ఉందా? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు బీసీలకు ఖచ్చితంగా అమలయ్యేలా రిజర్వేషన్ 42% లేదంటే ఆ పైన అమలయ్యేలా మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది. కానీ సిచ్యువేషన్ అట్లా కనపడట్లేదు. ప్రభుత్వం టెక్నికల్ అంశాలను దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు 15th కమిషన్ సంబంధించిన నిధులను అనేటువంటి ఇట్లాంటి స్టేట్మెంట్ తెరపైకి తీసుకొచ్చి సర్పంచ్ ఎన్నికలను తీసుకొస్తా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలలో మరి బీసీలకు అన్యాయం జరిగితే ఫ్యూచర్ లో లీడర్ గా ఎదిగేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? మరి ఇప్పుడు సర్పంచ్ గానే అవకాశం ఇవ్వకపోతే రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఈ స్థాయి వ్యక్తులకు ఎదగడానికి బీసీలకు ఎట్లా? ఇన్ని సంవత్సరాల నుంచి మోసం జరుగుతూనే ఉంది. బీసీలు కార్యకర్తలుగానే ఉంటున్నారు, నాయకులుగా ఎదగట్లేదు అన్ని పార్టీలను అనేటువంటిది బీసీ సంఘాలు ఆరోపణ చేస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లా అనేటువంటిది బీసీ సంఘాలు నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇంతవరకు అయితే మాట్లాడలేదు. ప్రభుత్వం నుంచి కార్యాచరణ వచ్చిన తర్వాత వాళ్ళు దీనిపైన ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి ఉంది. మధు, మొన్న బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అయితే ప్రకటించి ఆల్రెడీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ కూడా మొదలయ్యాయి. ఆ సమయంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని గ్రామాల్లో రాగానే ఒక చర్చ జరిగిన అంశం ఏంటంటే బీసీలకు అవకాశం వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా అసలు రాజకీయాల్లో లేనటువంటి కులాలు కూడా ఈసారి పోటీ చేద్దాం, మా దాంట్లో మేము పోటీ పడతామన్న రకంగా కొంత ఉత్సాహంగా ముందుకు వచ్చినాయి. పైసల ప్రభావం, డబ్బుల ప్రభావం గ్రామ పంచాయతీ స్థాయిలో బీసీలకు అవకాశం రావడంతో కొంత తగ్గింది.
సో గతంలో పోలిస్తే మేము డబ్బులు పెట్టలేము, మేము డబ్బులు అంత లేదు, మేము ప్రజల్ని అడుగుతాము, లేకపోతే మాకున్నటువంటి కులమో లేకపోతే ఇంకోరు సపోర్ట్ చేస్తారనేటువంటి చర్చ జరిగింది, కానీ డబ్బుల ప్రస్తావన ఇక్కడ రాలేదు. ఇప్పుడు మళ్ళీ 42% పార్టీ పరంగా ఇస్తామన్నటువంటి ఆలోచన తెరమీదికి రాగానే మళ్ళీ డబ్బుల ప్రభావం పెరిగే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ పోటీకి వాళ్ళు వీళ్ళని కాదు, మళ్ళీ అందరూ అర్హత సాధిస్తారు, మళ్ళీ జనరల్ కేటగిరీలో అందరూ కూడా పోటీ పడాల్సి ఉంటుంది. సో జనరల్ కేటగిరీలో పోటీ పడడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారా? గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్? పార్టీ పరం నుంచి ఇస్తారు కానీ ఇందాక చెప్పినట్టు పార్టీ గుర్తులు ఉండవు ఇలా, కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి, ఆర్థికంగా అంతా ఎదుర్కోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా కాస్ట్లీ అయిపోయాయి. నిజంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ రకంగా ప్రోత్సహించాయి. సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఈవెన్ ఒక వార్డు మెంబర్ గా గెలవాలన్నా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లక్షలు, తర్వాత కోట్లకు వెళ్ళిపోయింది. గ్రామాల్లో కూడా ఒక సర్పంచ్ కావడానికి ₹1 ఖర్చు అయినటువంటి పరిస్థితి కూడా గతంలో మనం చూసాం. అంత కాస్ట్లీయెస్ట్ చేశారు, మొత్తం డబ్బుమయ చేశారు. ఎన్నికలు అంటేనే డబ్బున్న వాళ్ళే నిలబడాలి, డబ్బున్న వాళ్ళే గెలవాలనేటువంటి పరిస్థితిని ఈ రోజు తీసుకొచ్చారు. కాబట్టి ఆర్థికంగా నిలదొక్కునేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం అనేటువంటిది రేపు ఎన్నికల్లో తేలే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఇంకా ఎడ్యుకేషన్ కమిషన్ 50% లోపు ఇచ్చిన తర్వాత పార్టీ పరంగా ఎంత రిజర్వేషన్ కేటాయిస్తారు ఏంటి అనేటువంటిది లేదా అవకాశం. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో బీసీలను మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది అన్నట్టు బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకి నగార మోగినట్టే భావించాలి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి విధంగానే రిజర్వేషన్లు ప్రకటించారు, నోటిఫికేషన్ వచ్చింది. ఎంపీజెడ్పీస్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మొదటి ఫేజ్ విడుదలైంది, కొన్ని నామినేషన్లు కూడా పడ్డాయి. ఆ తర్వాత వారిని కూడా కోర్టు ఇన్వాల్వ్మెంట్తో పూర్తిగా ఆ ఎన్నికలు కొంత వాయిదా పడ్డాయి, రద్దయ్యాయి. సో ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్ని ముందస్తుగా నిర్వహించాలని పార్టీ ఆలోచిస్తుందట. ఎందుకంటే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయల నిధులు ఈ మార్చ్ కల్లా ముగిసే అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ కల్లా ఎన్నికలు నిర్వహించాలి. డిసెంబర్లో ఎందుకు మరి మార్చ్ కదా, ఇంకో నెల ఎక్స్టెండ్ కావచ్చు కదా ఆలోచన మీకు వస్తే, జనవరిలో మనకు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కుంభమేళాగా చెప్పేటువంటి పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. సో నెలపాటుగా అదే ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి కల్లా వచ్చేసరి చూస్తే కనుక ఫిబ్రవరిలో కొంత పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి ఫిబ్రవరి నెలలో. తర్వాత మార్చ్ కల్లా మళ్ళీ పిల్లలకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కంటిన్యూస్గా ఉన్నాయి. కాబట్టి ఈ 3 నెలల్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. మళ్ళీ పోతే ఏప్రిల్ నిర్వహించాలంటే మార్చి 31 కల్లా మళ్ళీ ఈ 3,000 కోట్ల రూపాయల నిధులు మొత్తం కూడా పూర్తిగా శూన్యమైపోయే అవకాశం ఉంది, మురిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిధులని ఉపయోగించాలి. ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గ్రామ పంచాయతీలకి నిధులని సమకూరాలంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంత బాగా లేవు. కాబట్టి ఎన్నికలకు వెళ్ళాలి, 42% చెప్పినట్టుగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇటు ఈ 3,000 కోట్ల రూపాయల నిధులు కూడా ఉపయోగించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మొత్తం 10-15 రోజుల సమయం మాత్రం మిగిలి ఉంది. ఒక వారం రోజుల్లో మళ్ళీ 50% మించకుండా డెడికేటెడ్ కమిషన్ ఎటువంటి రిజర్వేషన్ ఇస్తుంది, ఆ తర్వాత పార్టీ పరంగా మేమేం రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం, మొత్తం ఒక అంచనాకు వచ్చి వారం రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో 3 ఫేజుల్లో గతంలో మాదిరిగానే మళ్ళీ ఎన్నికలు నిర్వహించబోతూ ఉన్నారు. సో ప్రెసెంట్ వచ్చేటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లో మాత్రం చాలా చేంజెస్ ఉండే అవకాశం ఉంది. సో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లో ఏం మార్పు ఉండకపోవచ్చు, కానీ బీసీల కేటాయించిన రిజర్వేషన్లో అవి జనరల్ స్థానాలుగా వెళ్ళే అవకాశం ఉంది. జనరల్ స్థానాల్లో మరి పార్టీ పరంగా వీళ్ళు చెప్తున్నట్టుగా ఎంత మేర ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఉన్న డౌట్లలో ఒకటే, ఒకవేళ జనరల్ స్థానాల్లో మేము బీసీలకు అవకాశం కల్పిస్తామన్నాం కదా, మనం బలపరుస్తున్న అభ్యర్థిని బీసీలే బలపరుస్తామనంటే అక్కడ కాంగ్రెస్ పార్టీయే ఏ ఇతర పార్టీలో నుంచి ఒక ఓసీ క్యాండిడేట్కి అవకాశం ఇవ్వకుండా అడ్డుకోగలుగుతుందా? అది సాధ్యం కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే అవకాశం లేదు. లీగల్గా వాళ్ళకు ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఏం చేయలేరు. లీగల్గా వాళ్ళకు రైట్ అది. సో అది అడ్డుకోలేరు. సో గతంలో ఇప్పుడు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో, కోర్టుకు వెళ్ళిన దాంట్లో వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? కోర్టుకు వెళ్ళిన దాంట్లో వాళ్ళు చెప్తున్న మాట, మాకు హక్కులు కోల్పోతున్నాం, మేము రిజర్వేషన్ని కోల్పోతున్నాం, ఇప్పటికే రిజర్వేషన్ లేవు, మేము పోటీ చేసే స్థానాలు ఇంకా కోల్పోవాలి, అందుకే రిజర్వేషన్ వద్దని మేము అడుగుతున్నాం. ఇది వాళ్ళు చెప్తున్న మాట. సో అప్పుడు ఇదే డౌట్ గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా రేజ్ అవుతుంది కదా.
ఇదే అందరిలో కూడా ఆలోచన వస్తుంది కదా. సో బీసీలు ఉన్న చోట బీసీలకే మేము బలపరుస్తున్నామంటే బీసీలకే కాదు మరికొంతమంది కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మొన్న బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కొంత అధికంగా రాగానే డబ్బుల ప్రభావం కంటే కూడా నేను పోటీ చేస్తా, నా కులపొల్లు ఓటేస్తారా, వాళ్ళు చేస్తారా, వీళ్ళు ఇటువంటి చర్చ జరిగింది. డబ్బుల గురించి అక్కడ చర్చ జరగలేదు. మళ్ళీ ఎప్పుడైతే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎత్తివేసేటువంటి ప్రక్రియ జరుగుతుందో ఇప్పుడు మళ్ళీ డబ్బుల పర్స్పెక్టివ్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎవరు డబ్బులు పెడతారో వాళ్ళే సర్పంచ్ అవుతారు అనే రకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? 42% పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్ మేమిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే వారిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుకొచ్చారు ఈ అంశం పైన, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించారు. పార్టీ పరంగా